వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. బెట్టింగ్ యాప్స్ వివాదం ఇప్పుడు సంచలనంగా మారింది. అనేక మంది సెలబ్రిటీలకు పోలీసులు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారు. అనేక మంది పోలీస్ స్టేషన్లకు వచ్చి పోలీసుల వద్ద వివరణలు కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు బెట్టింగ్ యాప్స్ వివాదం ఎందుకు వచ్చింది, పరిష్కార మార్గాలు ఏంటి అని మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రమేష్ గారు. ఏంటండి ఈ బెట్టింగ్ యాప్ల వివాదం ఏంది, ఎందుకు ఇంతమంది సెలబ్రిటీలను పోలీసులు విచారణిస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? వాస్తవంగా ఈ మధ్యకాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ల వల్ల నష్టపోతున్నటువంటి యువత, ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్ అనేటువంటిది జనరల్గా మనం సాధారణ భాషలో చెప్పాలంటే పంజాలు కాసి డబ్బులు అక్రమంగా సంపాదించేటువంటి ఒకటనమాట. ఇటీవల కాలంలో వచ్చినటువంటి మార్పు ఏంటంటే ఆన్లైన్ గేమ్స్లో బెట్టింగ్ పెట్టి వాడేటువంటి ఒక ప్రయత్నంగా దీన్ని చూస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇది చాలా తీవ్రంగా ఉందనేటువంటి చర్చ ఒక పక్కన ఉంటే, ఇటీవల కాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది బెట్టింగ్ యాప్లకు గురై అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకోవటం, లేదంటే ఇతరత్ర అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మనం అంటున్నది ఏంటంటే, ప్రధానంగా యువత ఈ బెట్టింగ్ యాప్లకు, ఆన్లైన్ గేములకు ఎడిక్ట్ కావద్దు, మీ జీవితాలని నాశనం చేసుకోవద్దు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు 2025లో ఆన్లైన్ కానీ డిజిటల్ కానీ బాగా పెరిగిన క్రమంలో చాలా మంది డిజిటల్ని వాడుతున్న క్రమంలో ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ పెరిగింది అనుకోవచ్చుగా. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా Dream11 పేరుతోటి ఇప్పుడు IPL టీషర్ట్ల మీద కూడా బెట్టింగ్ యాప్ ఏదొకటి, అట్లా చాలా బెట్టింగ్ యాప్స్ను సెలబ్రిటీలు కూడా ప్రచారం చేయడాన్ని ఎట్లా చూడాలి? అంటే దీంట్లో సెలబ్రిటీలు ఇన్వాల్వ్ అయ్యి ప్రచారం చేయడానికి వాళ్ళకు కావాల్సింది డబ్బు. ఈ డబ్బు కోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు అనడానికి ఇటీవల కాలంలో వస్తున్నటువంటి ఘటనలు చూస్తే మనకు అర్థమవుతుంది. తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి సెలబ్రిటీలుగా, సినీ ప్రముఖులుగా చెప్తున్నటువంటి వాళ్ళు చాలామంది, దగ్గుపాటి రానా, దేవరకొండ విజయ్, దాంతోపాటు రకరకాల ఇతర అనేక మంది, ప్రకాష్ రాజు, చాలామంది సినీ ప్రముఖులు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు, తర్వాత యూట్యూబర్లు, సోషల్ మీడియాలో వచ్చినటువంటి వాళ్ళకు వచ్చినటువంటి గుర్తింపుని ఈ రకంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది మేధావులు, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు చెప్పారు ఒక మాట. ఏమన్నారంటే, ఇన్ఫ్లుయెన్సర్లు అంటే ఏంటి, ప్రభావితం చేసే వ్యక్తులు అంటే ఏంటి, సమాజానికి ఉపయోగపడేటువంటి మంచిని ప్రచారం చేయడం కోసం, సమాజానికి ఉపయోగపడేదాన్ని చేయడం కోసం చేస్తే మంచిగా ఉంటుంది అనేది. కానీ చెడుని ప్రభావితం చేసే విధంగా, చెడుని ప్రచారం చేసే విధంగా చేసే వాళ్ళని వాళ్ళేదో గొప్ప సెలబ్రిటీలు లెక్క, గొప్ప ఇన్ఫ్లుయెన్సర్లుగా ప్రచారం చేసేటువంటి పద్ధతి మారాలనేది ఒకటి. అందుకనే వీళ్ళకు డబ్బు అనేటువంటిది ప్రధానం కాబట్టి ఎంతకైనా వాళ్ళు దిగజారుతారని చెప్పడానికి అనేక ఘటనలు చూస్తూ ఉన్నాం. అందుకని ఎవరైతే సినీ ప్రముఖులు, కొద్దిమంది 25 మంది ప్రముఖులు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికే వాళ్ళ మీద కేసులైనవి, వాళ్ళందరి మీద కూడా ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది. చట్ట వ్యతిరేకంగా వాళ్ళు చేసినారు కాబట్టి, ఆన్లైన్ జూదాన్ని ఆడినా, ఎవరు ప్రోత్సహించినా అందరూ కూడా దానికి చట్టానికి లోబడి వాళ్ళ మీద చర్య అర్హులే. కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు చెప్పేటువంటి మాటలు విని, వాళ్ళు చేసినటువంటి ప్రచారానికి వీళ్ళు చాలా మంది యువత దానికి ఎడిక్ట్ అయ్యి లక్షల రూపాయల డబ్బులు పోగొట్టుకున్నాం అని చెప్పేసి చాలా మంది ఇప్పటికి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. దానివల్ల ఎంత అంటే కుటుంబాలు ఇబ్బంది పడతా ఉన్నారు, వాళ్ళ ప్రాణాలు పోతా ఉన్నాయి. లక్షల మంది ఇవాళ కోట్ల రూపాయలు పోగొట్టుకుని, లక్షల రూపాయలు పోగొట్టుకుని ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. 25 మంది ప్రముఖులు ఇప్పుడు బయటకు వచ్చినట్టు చెప్తా ఉన్నారు, ఇంకా రానటువంటి వాళ్ళు ఎవరు? దాంతోపాటు ఈ ఆన్లైన్ గేమ్లకు సంబంధించినటువంటి వెబ్సైట్ల నిర్వాహకులు ఎవరు అసలు? దాంతోపాటు వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవటం? ఇటీవల కాలంలో సైబర్ బ్యూరో వాళ్ళు హైదరాబాద్లో 108 వెబ్సైట్లని, ఆన్లైన్ గేమింగ్ యాప్ సంబంధించినటువంటి వాటిని మేము సీజ్ చేసాం, మరి కొన్ని అని చెప్పి అంటారు. మనం అనేది ఏంటంటే, ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు, లేదు ఒక వ్యక్తి ఫిర్యాదు చేసినప్పుడు, లేదు ఒక ముఖ్యమైనటువంటి ఒక అధికారి మాట్లాడినప్పుడే పోలీస్ యంత్రాంగం ఎందుకు కదులుతా ఉంది? అవును, ముందే నియంత్రణ ఉండమో ఇలాంటి జూదాలు ఆడకూడదు, జూదాలు చట్టరీత్యా నేరం అనేది ఉన్నప్పుడు ఇలాంటి వాటి ఇట్లా పెచ్చరిల్లిపోవడానికి, ఇట్లా విశృంఖలంగా మారడానికి ఎవరు కారణం అనుకోవచ్చు? ఈ ఆన్లైన్ బెట్టింగ్ల వ్యాపారం అనేది కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల వ్యాపారం ఇది. భారతదేశంలో ఇప్పుడు అనేక కథనాలు, పత్రికలు వస్తున్నటువంటి చాలా మంది నిపుణులు, మేధావులు చెప్తున్నది ఏంటంటే, ఆన్లైన్ బెట్టింగ్ల యాప్లో ఈ గేమ్ల వల్ల 7,000 కోట్ల రూపాయల ఇదైతుందని చెప్పేసి వచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా వేల కోట్లలో, లక్షల కోట్లలో వాళ్ళకి రకరకాల GSTల పేరుతో ఆదాయం వస్తుంది. కాబట్టి వీటి మీద నియంత్రణ చేయట్లేదని వచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీని నియంత్రణ పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ అనేది 1861లో వచ్చినటువంటి ఏదైతే చట్టం ఉందో, అది చట్ట వ్యతిరేకమైనటువంటి దాన్ని, అంటే
ఈ ఆన్లైన్ గేమ్లను నిషేధించడం కోసం వచ్చినటువంటి చట్టం అది. కానీ దేశవ్యాప్తంగా ఒక నియంత్రణగా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వాటి మీద నియంత్రణ ఉన్నది, కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా వాటి మీద నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది. 2017లో వచ్చినటువంటి తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం కొన్ని నిషేధించినప్పటికీ ఇవాళ విదేశీ సంస్థల పేరుతోటి విదేశీ ఖాతాల పేరుతోటి నడుతుందని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు. వాటిని నియంత్రించడానికి, వాటిని గుర్తించడానికి పోలీసు శాఖ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? అంటే దీంట్లో ఆన్లైన్ గేమింగ్ యాప్లకు సంబంధించినటువంటి గేమ్లలో చాలా మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ప్రమేయం ఉంటది కాబట్టి ప్రభుత్వాలు, పోలీస్ శాఖ కూడా చూసి ఉన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. అందుకని దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వమే దీని మీద ఒక పెద్ద ఎత్తున నియంత్రణ చట్టాన్ని తీసుకొస్తే తప్ప ఇది రాష్ట్రాల వారిగా ఇది నివారించేటువంటి పరిస్థితి లేదు. దీనివల్ల లక్షలాది మంది యువత బలవుతా ఉన్నారు, లక్షలాది మంది తమ విలువైన జీవితాలను కోల్పోతా ఉన్నారు, తల్లిదండ్రులకు గుండె శోకాన్ని మిగులుస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఈ కొద్ది మంది సినీ ప్రముఖులు బయటకు వచ్చారు కాబట్టి ఇది మీడియాలో కొద్ది రోజులు ప్రచారం అయ్యి ఆ తర్వాత దీన్ని మళ్ళా వదిలేయటం కానీ కాకుండా శాశ్వతంగా దీన్ని నివారించేటువంటి మార్గాలను ప్రభుత్వాలు ఆలోచించాలి, పోలీస్ శాఖ వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇవాళ అంతరిక్షంలోనే మనుషులను పంపి అంతరిక్షం నుంచి నెలల తరబడి మళ్ళా మనుషులను తీసుకొస్తున్నటువంటి టెక్నాలజీ అభివృద్ధి అయిన తర్వాత ఇవాళ విదేశీ సంస్థల యొక్క వెబ్సైట్లు అయితే, స్వదేశీ వెబ్సైట్లు అయితే వాటిని నియంత్రించాల్సిన బాధ్యత పోలీస్ శాఖ తీసుకోవాలి, ముఖ్యంగా ప్రభుత్వాలు తీసుకోవాలి. అది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒక నియంత్రణ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ రకమైన నివారణ చేయాలి. యువత ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. డ్రగ్స్, గంజాయికి బానిసలైనటువంటి యువత ఆ మత్తులో ఏం చేయాలో తెలియక ఇవాళ ఇప్పుడు 5G ఫోన్ వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ డెవలప్ అయిన తర్వాత, అందరికీ స్మార్ట్ ఫోన్లు చేతులకు వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి ఆన్లైన్ యాప్లకు గురవుతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మరింత ఛిద్రమవుతా ఉన్న యువత జీవితాలు. ఈ యువతే కాదు, ఇటీవల కాలంలో మనం తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో చూస్తే చాలా మంది యువత, విద్యార్థులు ఒకటే కాకుండా మధ్యతరగతి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఈ ఆన్లైన్ యాప్ల దాంట్లో పడి అప్పులు చేసి అప్పులు తీర్చడం కోసం అనేక రకాల తప్పుడు మార్గాల్లో పయనించి అది బయట చెప్పుకుంటే పరువు పోతుందని చెప్పేసి ఇవాళ పిల్లలను చంపి, భార్యాభర్తలు చనిపోయి, తల్లిదండ్రుల మీద అఘాయిత్యాలు చేసి, అప్పుల కోసం తప్పుడు మార్గాలు అనుసరించి ఇంట్లో కుటుంబాల మీదనే లక్షల రూపాయల డబ్బుల కోసం ఒత్తిళ్లు చేసి ఇవ్వకపోతే తల్లిదండ్రులు చంపినటువంటి ఘటనలు రోజుకో ఘటన ఎక్కడొక్కడ తెలంగాణ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాల ఘటనలు ముందుకు వస్తూ ఉన్నాయి. అందుకని ఇవాళ దానికి ఎడిక్ట్ అయినటువంటి వాళ్ళు ఇవాళ ఏ పని చేయడానికైనా సిద్ధపడతా ఉన్నారు. అది మానవ విలువలను మరిచి తల్లిదండ్రుల మీద, లేదంటే బంధువుల మీద, స్నేహితుల మీద కూడా తప్పుడు మార్గాల్లో, అవసరమైతే అనేక రకాల తప్పుడు మార్గాల్లో పయనించడానికి ఇవాళ ప్రయత్నం జరుగుతూ ఉంది. దీని వెనకాల చాలా కారణం ఉన్నది. ప్రభుత్వాలు సంబంధించి ఒకటి నియంత్రించాలని చెప్పారు. ఈ పౌర సమాజానికి కానీ లేకపోతే మిగతా వీళ్ళ నుంచి ఎలాంటి స్పందన ఉండాలి దీని పట్ల? ముఖ్యంగా యువత దీని విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ టెక్నాలజీ అభివృద్ధి అయిన తర్వాత తమ జీవితాలకే ముప్పు వచ్చే విధంగా ఇవాళ టెక్నాలజీ అభివృద్ధి అవుతుంది. అందుకనే ఎందుకు ఈ విధంగా వస్తున్నది అంటే, వాస్తవంగా ఇవాళ మనిషి టెక్నాలజీ వచ్చిన తర్వాత మనిషి బందీ అయిపోయింది టెక్నాలజీకి. దాంతో పాటు వ్యవస్థ కూడా ఎట్లా తయారు చేసిందంటే, మనిషిని నువ్వు ఎంజాయ్ చేయాలి, నువ్వు బాగా తినాలి, నీకు నచ్చినట్టుగా ఉండాలి, ఇతరుల సమాజంతో నీకు సంబంధం లేదు. కాబట్టి క్లబ్బుల సంస్కృతి, మద్యం, గజ్జాయి, ఇట్లా డ్రగ్స్ లాంటి అనేకం సొసైటీలోకి వచ్చిన తర్వాత మనిషిని దాని చుట్టే తిప్పుతా ఉన్నారు. అందుకని వాళ్ళు ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, సరైన పనులు లేవు. కాబట్టి ఏం చేయాలి? నువ్వు ఎంజాయ్ చేయి, ఈ డ్రగ్స్ నువ్వు బలిగా, ఈ గంజాయి తాగు, లేదంటే ఈ మద్యం తాగు, ఈ క్లబ్లోకి వెళ్ళు, ఈ పబ్లోకి వెళ్ళు, నీ జీవితాన్ని ఎంజాయ్ చేయనటువంటిది ఒకటి వచ్చింది. ఈజీ మనీ అనేటువంటి దాన్ని కూడా పాలక ప్రభుత్వాలు, ఈ సొసైటీనే దాన్ని ఇంపోజ్ చేస్తూ ఉంది. నీకు డబ్బు లేకపోయినా సరే ఈ మార్గంలో పోతే నీకు డబ్బులు వస్తాయి. అందుకని వాళ్ళ ఆన్లైన్ యాప్ల వల్ల ముఖ్యంగా జరిగేది ఏంటంటే, నీ దగ్గర డబ్బు లేదా, అయితే ఈ గేమ్ వాడు అని చెప్పేసి ముందే వాళ్ళు దాన్ని లోపరుచుకొని 1-2 సార్లు డబ్బులు ఇచ్చి ఆ తర్వాత వాళ్ళే కొన్ని డబ్బులు మళ్ళీ వేసినట్టు చేసి ఈ రకంగా యూత్ ని లోపరుచుకోవడం కోసం ప్రయత్నం జరుగుతా ఉంది. ఈ బెట్టింగ్ యాప్లు కానీ, మైక్రో ఫైనాన్స్ సంబంధించిన యాప్లు కానీ ఇంత విశృంఖలంగా పెరిగిపోతున్న నేపథ్యంలో అసలు అంటే ఈ నిరుద్యోగం, ఈ పేదరికం, వీటన్నిటిని వాళ్ళు ఎరగా వేసి వీళ్ళందరినీ అది చేస్తున్నారు. మరి ఎక్కడ ఆగుతుంది ఇది? అంటే పరిష్కారం అవుతుంది? వాస్తవంగా ఏంటంటే, మనిషి అనేవాడిని ఖాళీగా లేకుండా చేస్తా ఉన్నారు. మనిషి నాకు ఉద్యోగం లేదు,
నాకు ఉపాధి లేదు, నాకు సమస్యలు ఉన్నాయని చెప్పేసి వాడు మాట్లాడొద్దు. కాబట్టి నువ్వు ఫైట్ చేయాలి, పోరాటం చేయాలి, నా సమస్యకి, నా ఉద్యోగానికి, నా జీవితానికి ఇగో ఈ పాలక ప్రభుత్వం కారణం కాబట్టి నేను వాళ్ళ మీద ఫైట్ చేయాలన్నటువంటి ఒక ఆలోచన వైపు రాకుండా చేయడం కోసం ఇవన్నీ వ్యవస్థలు వచ్చినాయి. అందుకని ఇప్పుడు ఏ మాత్రం రూపాయి ఆదాయం లేనోడు కూడా ఇవాళ బండ్లు కొనేటట్టుగా, కార్లు కొనేటట్టుగా, ఇల్లు కట్టుకునే విధంగా మైక్రో ఫైనాన్స్ సంస్థలు వచ్చిన తర్వాత, ఈఎంఐలు అనేటువంటి సిస్టమ్ వచ్చిన తర్వాత ఏ మాత్రం నువ్వు డబ్బులు చెల్లించకున్నా మనకు వస్తువుల పేరుతో, అంటే మార్కెట్ అనేటువంటిది కార్ల్ మార్క్స్ చెప్తాడు కదా, ఏం చెప్తాడంటే మనుషుల కోసం వస్తువులు సృష్టించే వ్యవస్థ. అంటే వస్తువులని అమ్మటం కోసం, కొనుక్కోవడం కోసమే మనుషులు సృష్టిస్తారని చెప్పేసి. అందుకని వాళ్ళ మార్కెట్ అనేటువంటి దాన్ని ఇవాళ మీ వస్తువులు కొనుగోలు, అంటే బ్రాండెడ్ వస్తువులు కొనాలి, లేదంటే రకరకాల విలాసవంతమైనటువంటి వాటిని మనం కొనాలి, వాటిని ఎంజాయ్ చేయాలనేటువంటి ఒక స్థితిలోకి ఇవాళ మనిషిని, ప్రజల్ని నెట్టింది వ్యవస్థ. ఈ కార్పొరేట్ వ్యవస్థ ఎప్పుడైతే డెవలప్ అయిందో వాళ్ళ యొక్క మార్కెట్కు అనుగుణంగానే ఇవాళ మనుషులను ఉపయోగించుకుంటున్నారు. ఈ మార్కెట్ నడవడం కోసమే ఈ సమాజంలో మనుషులను వాడుకుంటా ఉన్నారు. కాబట్టి ఏ వస్తువులైనా అమ్ముడు పోవాలంటే ఫస్ట్ మనిషిని బందీ చేయాలి మానసికంగా. కాబట్టి ఆ మనిషిని బందీ చేసి వస్తువులు కొనాలి, లేదంటే ఇగో ఆట ఆడాలి, ఈ గేమ్ ఆడాలి అని చెప్పేసి. కాబట్టి మనిషి అనేవాడు నా ఉపాధికి, నా ఉద్యోగానికి, నా నిరుద్యోగ సమస్యకి పాలక ప్రభుత్వం కారణం కాబట్టి నేను పోరాటం చేయాలని వైపున కాకుండా మనిషిని బందీ చేసి నీకు సమస్య వస్తే నువ్వే కొట్లాడుకోవాలి, నీ సమస్య వస్తే ఇగో నువ్వు ఇది చేయాలి, ఈ పని చేయాలి, అంతే తప్ప నీ సమాజంతో ఒక పౌరుడిగా నీకు ఈ బాధ్యత ఉందనేటువంటి వైపున నెట్టుకోకుండా ఇవాళ మనిషిని ఒక టెక్నాలజీకి బందీని చేసి, మానసికంగా ఇంకోదానికి బందీని చేసి ఉన్నటువంటి వ్యవస్థ ఇప్పుడు వచ్చింది. అందుకని కార్పొరేట్లకు వాళ్ళ యొక్క వస్తువులను అమ్ముకోవటం కోసం అనేటువంటి ఒక మార్కెట్ కావాలి. ఆ మార్కెట్కి ఉన్నటువంటి ఇవాళ ఈ ప్రజలను ఉపయోగించుకునేటువంటి ఒక వ్యవస్థలో ఇవాళ ఉన్నది. అందుకని యువత ముఖ్యంగా మీరు చైతన్యవంతంగా ఆలోచించారు. ఈ సందర్భంగా యువతకు ఒకటే, మనం బెట్టింగ్ యాప్లకు సంబంధించి లేకపోతే ఈజీ మనీ కాకుండా ఏం చేయాలి యువత? ఎందుకంటే నిరుద్యోగం, పేదరికం మీరు చెప్పారు, ఆల్రెడీ ప్రస్తావించారు. ఇలాంటి సందర్భంతో యువత ఏం చేయాలి? యువతకు ఒక యువజన సంఘంగా, డివైఎఫ్ఐగా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మేము యువజన సంఘంగా ప్రజలకు, యువతకు, విద్యార్థులకు ఒకటే మనం చెప్పేది ఏంటంటే, మనం ఈ బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళకుండా వీటి వల్ల ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఒక మనిషికి అదనంగా వస్తుంది అనుకోవటం భ్రమ. ఇప్పుడు చాలా యాడ్లు అక్కడక్కడ వస్తున్నాయి కదా, డబ్బులు ఎవరికి ఊరికే రావని చెప్పేసి. ఎవరు నీకు ఉక్కిటిన డబ్బులు అప్పచెప్పరు. ఏ ఆన్లైన్ గేమింగ్ అయినా ఏ యాప్లని డబ్బులు ఊరికే రావు. ఇది మోసం. ఈ మోసాల బారిన పడొద్దు యువత, ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు. ఇటీవల కాలంలో చదువుకున్న వాళ్ళు, ఐటీ సెక్టార్లో పనిచేసేటువంటి వాళ్ళు, రకరకాల ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు కూడా దీనికి బలవుతా ఉన్నారు. పిల్లల్ని చంపి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, బలవన్మరణం పాల్పడుతున్నారు. ఇది నేరం, అది చేయకూడదని చెప్పేసి. అందుకని చైతన్యవంతంగా ఆలోచించండి. సొసైటీ మీద మనం ఉండాలి. మన కష్టాల కారణం ఎవరో ఆలోచించుకోవాలి. నువ్వు ఎందుకు ఆ రకంగా ఆత్మహత్యలకు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది? అందుకని చైతన్యవంతంగా ఆలోచించాలి. ఒక పౌరులుగా ఒక మంచి ఆలోచనతో ఉండాలి. అందుకని దానికి కారణం ఇవాళ అనేక రకాల సమస్యలు ఊబిలోకి మనిషిని నెట్టేసి, ఆ సమస్యలు వస్తే ఇక నీకు సాగు తప్ప మార్గం లేదనేటువంటి ఒక వ్యవస్థని ఇవాళ ఒక ఇంజెక్ట్ చేసి మానసికంగా వాళ్ళని ఒకటి ప్రిపేర్ చేసేటువంటి ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా మనం నిలబడాలి. చైతన్యవంతంగా ఆలోచించాలి. ఈ సమస్యలకి, ఈ కష్టాలకు కారణం ఎవరు, దాని మీద మనం ఫైట్ చేయాలి, వాళ్ళ మీద మనం ఫైట్ చేయాలి. అంతే తప్ప మన జీవితాలను పణంగా పెట్టి ప్రాణాలు తీసుకొని కోట్లాది రూపాయల డబ్బులు పోగొట్టుకొని అప్పుల పాలయ్యి ప్రాణాలు తీసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? అందుకని దీని నుంచి బయటపడటం కోసం యువత జాగృతగా ఆలోచించండి, చైతన్యవంతంగా ఆలోచించండి. మన కష్టాలకు కారణం మనం కాదు, ఈ వ్యవస్థ మీద పోరాటం చేయండి, వ్యవస్థను ప్రశ్నించండి. వ్యవస్థ నుంచి మనం లాభపడే విధంగా, అంటే పాలక ప్రభుత్వాలు ఎవరైతే ఈ రకంగా మనకు ఈ కష్టాలకు కారణం అవుతున్నారో వాళ్ళ మీద మనం ఫైట్ చేయాలి. దాన్ని వదిలిపెట్టేసి ఈ అప్పులైన పేరుతోటి మైక్రో ఫైనాన్స్ సంస్థల వేధింపులు కూడా అట్నే ఉంటాయి. వాళ్ళు అప్పు ఇచ్చిన తర్వాత రకరకాల మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఆధార్తో లింక్ అయిన గారు సమాచారం మొత్తం తీసుకొని డబ్బులు సరైన సాలని కట్టకపోతే వాళ్ళని మనుషులను పంపించి వేధింపులకు గురి చేయటం, ఆ సమాచారంతో కుటుంబాలకి, బంధువులకి, స్నేహితులకు తెలియజేయటం, మానసికంగా వ్యక్తిని ఇబ్బందులు గురి చేయటం, ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో ఎందుకు ఆన్లైన్ గేమింగ్ యాప్లతోటి మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారంటే ఈ మానసికమైన ఒత్తిడి కూడా ఒకటి ఉంది. అందుకని వాటి గురి కావద్దు, వాటి నుంచి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా చదువుకునే యువత, మధ్యతరగతి ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఇటీవల కాలంలో ఇట్లాంటి వాటి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ప్రాణాలు తీసుకోవద్దు, నిలబడండి, ధైర్యంగా ఉండండి, జీవించండి, కష్టాల కారణం ఎవరు వాళ్ళ మీద పోరాడండి అనేటువంటి దాన్ని మనం ఇవాళ యువతకు చెప్పాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు. ప్రజలారా విన్నారు కదా, ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన వలలో యువత పడొద్దు. అదేవిధంగా మీకున్న
చిన్న చిన్న సమస్యలకు ఈ బెట్టింగ్ యాప్లు ఏం పరిష్కారం కావు. డబ్బులు బాగా వస్తున్నాయనే పేరుతోటి, వస్తాయనే పేరుతోటి ప్రచారం చేసి ఆ ఉబిలోకి లాగి అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఆ ఉబిలో నుంచి బయటపడడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ప్రభుత్వం కూడా నియంత్రణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి రమేష్ గారు అన్నారు. అదేవిధంగా యువత వాళ్ళ సమస్యలకు కారణం మిగతాది కాదు, ప్రభుత్వాల్ని ప్రశ్నించాలి, అడగాలి, బతకాలని చెప్పేసి చాలా అనేక విషయాలు మీ ముందుంచారు. మరి ఆయన చెప్పిన అంశాలపైన మీ కామెంట్ కూడా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఆర్.